నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఏప్రిల్ 26వ తారీఖుతో ముహూర్తాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత నుండి దాదాపు 5 నెలల వరకు ముహూర్తాలు అయితే లేవని చెప్తున్నారు. మూఢాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మధ్యలో ఆగస్టు శ్రావణ మాసంలో కొన్ని ముహూర్తాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అసలు మూఢాలు అంటే ఏంటి, ముహూర్తాలు ఏ టైంలో ఉన్నాయి, మూఢాలకి ముహూర్తాలకి ఏంటి, వీటి మధ్య వ్యత్యాసం అనేది, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు మణికొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు దిలీప్ గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? నా డౌట్ ఏంటంటే, అసలు ఈ ఏప్రిల్ 26తో ముహూర్తాలు అయిపోయాయి, మూఢాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్తున్నారు. అసలు ఈ మూఢాలు అంటే ఏంటి? ఫస్ట్ మూఢాలు శాస్త్ర ప్రకారంగా మౌఢ్యమి అంటారు. వాడుక భాషలో మూడం అంటారు. మూడం అనగా సూర్యునికి ఏ గ్రహం అయితే అత్యంత సమీపంగా వస్తుందో అప్పుడు ఆ గ్రహం తన యొక్క శక్తిని కోల్పోతుంది. అప్పుడు మౌఢ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే దాంట్లో ప్రధానంగా మనకు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, ఈ 2 మౌఢ్యమిలు ఉంటాయి. ఈ గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమిలో శుభముహూర్తాలు అనేటువంటివి పెట్టరు. ఎందుకోసం అనగా ఏ శుభముహూర్తానికైనా కూడా గురుబలం లేదా శుక్రబలం ఖచ్చితంగా ఉండాలి అని శాస్త్ర ప్రమాణం. సూర్యుడికి గురువు ఎప్పుడైతే దగ్గరగా వస్తాడో అప్పుడు గురుమౌఢ్యమి. అలాగే సూర్యుడికి శుక్రుడు దగ్గరగా వస్తే శుక్రమౌఢ్యమి. అప్పుడు వచ్చినప్పుడు ఏమైతుంది, ఇవి శక్తిని కోల్పోతాయి, అంటే అస్తంగత్వం చెందుతాయి. ఏ గ్రహాలు? గురువు అస్తంగత్వం చెందినప్పుడు ఆ యొక్క గ్రహాలు బలాన్ని కోల్పోతాయి. ఇప్పుడు మనకు ముహూర్తానికి కావలసినది ఏంటి? బలం. ఎప్పుడైతే బలాన్ని కోల్పోతాయో ఆ సమయంలో వివాహాది శుభ ముహూర్తాలు అనేటువంటి పెట్టరు. ఆ పెట్టినప్పుడు ముహూర్తాలు లేవు కాబట్టి శుభకార్యాలు కూడా జరగవు. కాబట్టి ఈ ఎప్పుడైతే సూర్యునికి గ్రహాలు దగ్గరగా, అంటే 10 డిగ్రీలు 11 డిగ్రీలు అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పరిమాణం అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే దగ్గరికి వస్తాయో అప్పుడు అవి మూఢంగా, అంటే మౌఢ్యమిగా పరిగణించి ఆ యొక్క గురు శుక్ర మౌఢ్యమిలలో ఈ యొక్క శుభకార్యాలు అనేటువంటివి జరగకుండా ముహూర్తాలు నిర్ణయిస్తారు. అయితే శుభకార్యాలు, కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా గురుగారు, అమ్మాయిలకు సంబంధించినవి కావచ్చు, లేదంటే అన్నప్రాసన అంటే 6 నెలలకి చేస్తూ ఉంటారు కదా, ఇవి మాసాన్ని బట్టి చేసేటివి. అన్నప్రాసన అనేటువంటిది 5 నెలల 5 రోజులకు, 6 నెలల 5 రోజులకు, ఇలా కొన్ని ప్రాంతాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. ఇది మాసాన్ని బట్టి చేసేటువంటిది అన్నప్రాసన. అన్నప్రాసనకు మౌఢ్యమి దోషం అనేటువంటిది ఉండదు. దాని తర్వాత సీమంతము ఖచ్చితంగా 5 నెలలు పడగానే సీమంతం చేస్తారు. కాబట్టి అది మాసాన్ని ఆధారంగా చేసేటువంటిది. కాబట్టి సీమంతము, అన్నప్రాసన, తర్వాత నామకరణము, ఇట్లాంటి డోలారోహణము, నామకరణం అంటారు, నామకరణము. ఇవి నామకరణానికి ఎందుకు దోషం ఉండదు అంటే, నామకరణం 21వ రోజే చేస్తారు కాబట్టి దానికి దోషం ఉండదు. తర్వాత రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటికి ఈ మౌఢ్య దోషం అనేటువంటిది లేదు. అయితే మరి శుభముహూర్తాల కిందకి వచ్చేవి అంటే మన కళ్యాణానికి సంబంధించినవి, అటువంటి శుభముహూర్తాల కిందకి వచ్చేవి ఏంటి అంటే వివాహము, ఉపనయనము, తర్వాత ఇంకా గృహప్రవేశము, శంకుస్థాపన, ఇట్లాంటి శుభముహూర్తాలన్నీ కూడా ఈ యొక్క మౌఢ్యమిలో పనికిరావు. ఎందుకంటే ఈ కార్యక్రమాలకు ముహూర్త ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమాలు ఏది, వివాహం గాని, గృహప్రవేశం గాని, ఉపనయనం గాని, ఇట్లాంటివన్నీ కూడా ముహూర్తాన్ని ఆధారంగా చేసుకోవాలంటే ముహూర్తానికి కావాల్సింది ఏంటి? గురుబలం మరియు శుక్రబలం. ఇవి ఎప్పుడైతే అస్తంగత్వం చెంది కాబట్టి అది మూఢంగా పరిగణించి ఈ యొక్క శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు ఇవి కూడా జరపరు. మిగతావి వీటికి మాసాన్ని బట్టి చేసేటువంటివి ఏటివి? సీమంతము, నామకరణము, అన్నప్రాసన, తర్వాత రిజిస్ట్రేషన్లు, మామూలుగా చిన్న కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు, వాటికి ఏం తప్పలేదు. అయితే మరొక సందేహం ఏంటంటే, ఇప్పుడు లగ్నం పెట్టుకోవడానికి కానీ, కళ్యాణానికి కానీ ముహూర్తాలు పెట్టుకోవడానికి వీలుండదు అని చెప్పారు కదా, లేదంటే పెళ్లి కుదుర్చుకోవడానికి ఇబ్బంది ఏమైనా ఉంటుంది అంటే? ఇప్పుడు పూర్వకాలంలో, ఇప్పుడు ఉదాహరణకు మనకు 3 నెలల గ్యాప్ ఉందండి. 3 నెలల గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడే 3 నెలల ముందే లగ్న పత్రిక రాయలేము. కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏంటి అంటే, లగ్న పత్రిక 20 రోజుల ముందే రాసుకుంటారు. అట్లాంటి సందర్భంలో మనకు ముందు లగ్న పత్రికకు కొందరు శుభముహూర్తాలు చూడరు. మళ్ళీ పెళ్లి చూపులకు
వాటికి మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులు ఉంటాయి. కానీ అనుకున్నటువంటి ముహూర్తము శ్రావణ మాసంలో వివాహం ఉంది, శ్రావణ మాసానికి 3 నెలలు మనకు ముహూర్తాలు లేవు, 3 నెలల ముందు లగ్న పత్రిక రాసుకోరు. మరి ఏం చేస్తారు అట్లాంటి సందర్భంలో? మౌఢ్యం ఉన్నా కూడా తిథివార నక్షత్రాలు ఆధారంగా చేసుకొని లగ్న పత్రిక రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి అంటే ఇది కూడా ప్రాంతీయ ఆచారం. కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో 3 నెలల ముందు కూడా రాసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆచారాన్ని బట్టి నడుస్తుంది. అయితే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇన్ని రోజుల ముందు అంటే మధ్యలో ఏదైనా డిస్టర్బెన్సెస్ రావడం, ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దని మెయిన్ ఉద్దేశం ఉంటుంది. లగ్న పత్రిక రాసుకోవడానికి తిథివార నక్షత్రం బాగుంటే సరిపోతుంది. ఎప్పుడైనా అంతే అండి. ఇప్పుడు కార్తీక మాసంలో ఉదాహరణకు వివాహం అనుకోండి, దానికంటే ముందు మాసాల్లో మంచి రోజులు లేకుండా రాయాల్సిందే, తప్పదు. రాయొచ్చు. అయితే అది ఈ క్వశ్చన్ చాలా పెళ్లి చూపులు ఉంటాయండి. ఇప్పుడు ఎక్కడి నుంచో అమెరికా నుంచి వస్తారు, చూసుకుంటారు. ఇంట్లో కాకుండా దేవాలయంలో అబ్బాయి అమ్మాయి చూసుకోవడం, కొద్దిగా దేవాలయంలో మాట్లాడుకోవడం, అట్లాంటి వాటికి తప్పేం ఉండదు. సామరస్యంగా చేసుకుంటే ఏ దోషం ఉండదు. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? ముహూర్తాలు, వివాహ ముహూర్తం బలంగా ఉండాలి. ఓకే గురుగారు. అయితే మరొకటి వచ్చేటప్పుడు మీరు ఇప్పుడు టెంపుల్లో కలిసి పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు కదా, ఒకవేళ ఈ మౌఢ్యమిట సమయంలో గనక లగ్నాలు పెట్టుకోవాలంటే అది ఇంట్లో పెట్టుకోవచ్చా, టెంపుల్లోనే పెట్టుకోవాలంటారా? ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, టెంపుల్ అయినా పెట్టుకోవచ్చు. టెంపుల్లో అయితే కొద్దిగా భగవద్ అనుగ్రహం బాగుంటుంది, దేవాలయంలో ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఓకే. అయితే ఏప్రిల్ 26తో ముహూర్తాలు అయిపోయాయి, 27 నుండి మౌఢ్యమి స్టార్ట్ అయింది కదా. మళ్ళీ మనకి మౌఢ్యం ఎప్పుడైపోతుంది? ఈ మౌఢ్యమిలో ఇప్పుడు మనం అనుకున్నాం శుక్ర మౌఢ్యమి, గురు మౌఢ్యమి. శుక్ర మౌఢ్యం వచ్చేసి ఇప్పుడు 27వ తారీఖు నుండి ప్రారంభం అవుతుంది. 27 నుండి 7వ నెల 6వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యమి. ఈ 27 అంటే ఏప్రిల్ 27 నుండి జూలై 6వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యమి. తర్వాత గురు మౌఢ్యమి మే 5 నుంచి జూన్ 5 వరకు గురు మౌఢ్యమి. అయితే మనకి ఇక్కడ ఏంటి, 7వ నెల 6వ తారీఖు వరకే మౌఢ్యమి అయిపోతుంది. మరి అయిపోతుంది కదా, తర్వాత మా ముహూర్తాలు లేవు అంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ముహూర్తాలు లేవు మనకు అంటే 7వ తారీఖు వరకు ముహూర్తాలు లేవు. 8వ నెల ఆగస్టు 7 వరకు ముహూర్తాలు లేవు. అయితే ఆషాఢ మాసంలో కూడా శుభకార్యాలు చేయరు. ఈ జూలై 6 నుండి ఇంకా ఆషాఢ మాసం కొనసాగుతూ ఉంది. ఎప్పటి వరకు అంటే ఆగస్టు 4వ తారీఖు అమావాస్యతోని ఆషాఢ మాసం అనేటువంటిది అంతమైపోతుంది. ఆగస్టు 5వ తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు 8వ తారీఖు నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం. ఇప్పుడు మనకి ఆగస్ట్ లో ఎన్ని ముహూర్తాలు ఉంటాయి? ఆగస్ట్ లో ఇప్పుడు ఓవరాల్ గా మనకు 27 నుండి ఆగస్టు 7 వరకు కూడా ముహూర్తాలు లేవు. 8 నుంచి మళ్ళీ ముహూర్తాలు 8, 10, 18, 22, 28 ఇట్లా ఒక 8 ముహూర్తాలు ఉన్నాయి, మంచి శుభ ముహూర్తాలు. ఓకే గురుగారు. ఇప్పుడు మళ్ళీ అందులో ఈ అమ్మాయికి అబ్బాయికి కలిసి వాళ్ళ నక్షత్రాల ప్రకారం చూసి మళ్ళీ దాంట్లో అమ్మాయికి తారాబలము అబ్బాయికి తారాబలం చూసుకొని ఆ ఉన్నటువంటి ముహూర్తము వీళ్లకు బలయుక్తంగా ఉందా లేదా చూసి అప్పుడు ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. అప్పుడు ఆ ముహూర్తాన్ని కూడా పంచహరైతము అనేటువంటి శాస్త్రపరంగా అవన్నీ కూడా అధ్యయనం చేసి అది ఆ రోజు వీళ్లకు బలంగా ఉందా. ఇప్పుడు ముహూర్తం ఉంటుంది, ఆ ముహూర్తం మళ్ళీ వీళ్ళకు వధువు కలవాలి అంటే అమ్మాయి పేరు నుంచి లేదా అమ్మాయి జన్మ నక్షత్రం నుంచి అబ్బాయి జన్మ నక్షత్రం నుంచి తారాబలం నిర్ణయించి తారాబలం చూసి ఆ తారాబల ప్రకారంగా వాళ్ళకి ఆ ముహూర్తం పనికొస్తుందా లేదో చూసి అప్పుడు ఆ ముహూర్తాన్ని నిర్ణయిస్తారు ఆ ఉన్నటువంటి 10 ముహూర్తాలలో. ఓకే గురుగారు. అయితే ఇప్పుడు మనకి ఆగస్ట్ లో చాలా వర్షాలు ఉంటాయి, ఆ తర్వాత కూడా మళ్ళీ ఎక్కువ డిస్టెన్స్ తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు మనకి ఏంటంటే శ్రావణ మాసం మంచి ముహూర్తాలు, శ్రావణ మాసం అయిపోయిన తర్వాత భాద్రపద మాసంలో వినాయక చవితి, అప్పుడు ముహూర్తాలు లేవు. భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం మనకు దీపావళి పండుగ వస్తుంది, దసరా వస్తుంది, అప్పుడు కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. కార్తీక మాసం అంటే మళ్ళీ నవంబర్ వచ్చేస్తుంది. ఈ లోపల కూడా కొన్ని ముహూర్తాలు అయితే ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ఇంకొకటి వాస్తు కర్తరి అని కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం వాస్తు కర్తరి కొన్ని ప్రాంతాల్లో కత్తెరలు అంటారు, కర్తరి అంటారు. ఈ కర్తరిలో కూడా ఈ మట్టి పనులు, కర్ర పనులు అంటే గృహప్రవేశం, గృహానికి సంబంధించినటువంటి పనులు చేయరు. ఆ వాస్తు కర్తరి కూడా ఈ యొక్క మూడంలో పోతుంది కాబట్టి మనకు దాన్ని ఎక్కువ
ఇబ్బంది లేదు ఈసారి. అంటే కర్తరి టైంలో ముహూర్తాలు ఉండి అప్పుడు కర్తరి వచ్చినప్పుడు ఆ ముహూర్తాలు ఉన్నా కూడా కర్తరిలో గృహ ఆరంభము, కొన్ని సందర్భాల్లో గృహ ప్రవేశాలు చేయరు, కొన్ని సందర్భాల్లో గృహ ప్రవేశం చేసుకోవచ్చు అంటారు. అది ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కర్రతోని శంకు తయారు చేస్తారు వాస్తు పురుషుడు. ఆ కర్రతో తయారు చేసినటువంటి శంకును మనం గృహప్రవేశంలో ఈశాన్యం మూలకు హోల్ చేసి దాంట్లో పెడతారు. అప్పుడు ఏమైతుంది, అది కర్ర పని అవుతుంది, మట్టి పని రెండు అవుతున్నాయి. కాబట్టి అట్లాంటివి వాస్తుకర్తల్లో మనకి అట్లాంటి గృహప్రవేశం. అది కాకుండా ఆచారం లేని వాళ్ళు అంటే కొందరు ఏం చేస్తారంటే అపార్ట్మెంట్లు అట్లాంటివి కట్టుకున్నప్పుడు గానీ వేరే ఇండివిజువల్ ఇళ్ళైనా గానీ ఈ మన శంకుస్థాపన చేసినప్పుడే ఆ వాస్తు పురుషుడు ఆ పాలకర్రతో చేసినటువంటి ఆ కర్రను దాంట్లో పెట్టేస్తారు. ఏది శంకుస్థాపన పూజలో పెట్టేస్తారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ గృహప్రవేశంతో పని లేదు, దాంట్లో పెట్టారు. కాబట్టి దానికి మట్టి పని కర్ర పని అనేటువంటిది ఉండదు. కాబట్టి అట్లాంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు వివాహం లాంటివి చేయొచ్చా గురువు గారు కర్తరి? వాస్తుకర్తలో వివాహానికి ఎలాంటి దోషం లేదు, వివాహం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మౌఢ్యంలో వివాహం చేయకూడదు. అయితే మనకి శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి అంటారా ముహూర్తాలు? మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో మనకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. అంటే నవంబర్ లో మళ్ళీ ఆగస్ట్ అయిపోయిందంటే మళ్ళీ నవంబర్ వరకు ఒక రకంగా లేవని చెప్పాలి. నవంబర్ లో ఎన్ని ఉండొచ్చు గురువు గారు? నవంబర్ లో ఉన్నాయి, చాలా మనకి కంటిన్యూగా ఎక్కువగానే ఉన్నాయి. ఆగస్ట్ లో మాత్రం ఒక 7-8 ముహూర్తాల వరకు ఉంటాయి. లగ్నం పెట్టుకోవాలనుకుంటే ఈ మధ్య మౌఢ్యం టైంలో మంచి రోజు చూసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు 8వ తారీఖే మనకు వివాహ ముహూర్తం వచ్చింది అనుకోండి, 8 గాని 10, 12 గాని వస్తే దేవాలయంలో కూర్చొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వివాహ లగ్న పత్రిక. 20-22కు ముహూర్తం ఉందనుకోండి, 22కో 28 అప్పుడు ముహూర్తాలు వచ్చినప్పుడు 8 తర్వాతనే 7కో 8కో 9కో పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనకి గురుడు అలాగే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు శుభముహూర్తం అనుకుంటాము. వాళ్ళు అస్తంగత్వము సూర్యునికి ఏ గ్రహం దగ్గరగా వచ్చినా అది సమీపంలోకి వచ్చినా, ఇప్పుడు ఒక 100 వోల్టేజ్ బల్బ్ ఉందండి, దానికి ఎదురుగా చిన్న 5 వోల్టేజ్ బల్బ్ పెట్టామనుకోండి, దాని వెలుతురులో ఇది కనిపిస్తుంది, దీని యొక్క శక్తిని కోల్పోతుంది కదా. అలాగే గ్రహాలన్నీ కూడా ఆ సూర్యుడు ఎంతో శక్తివంతుడు, అతని యొక్క శక్తి ముందు వీళ్ళు శక్తి విహీనం అయిపోతారు. అట్లా అన్ని గ్రహాలకు జరుగుతుంది. కానీ మనకు ముఖ్యంగా మనకు మన శుక్ర గురు గ్రహాల ప్రభావం మన మనుషుల పైన ఎక్కువగా ఉంటుంది. శుభ ముహూర్తాలకు కూడా గురు శుక్ర బలం చూస్తారు. కాబట్టి ఈ శుభ ముహూర్తాలలో ఆధారంగా చేసుకొని గురుడు ప్లస్ శుక్రుడు వీళ్ళు అస్తంగత్వం చెందకుండా బలయుక్తంగా ఉన్నప్పుడే ముహూర్తాలు పెడతారు. అట్లా అస్తంగత్వం చెందినప్పుడు మౌఢ్యమి అంటారు, మూఢం అంటారు. అది ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి సంవత్సరం మౌఢ్యమి ఉంటుంది. మనకి ఇప్పుడు ఫైనల్ గా వచ్చేటప్పటికి ఆగస్ట్ లో మళ్ళీ ఏ డేట్ కి అయిపోతున్నాయి ముహూర్తాలు? 28-29 వరకు ఉన్నాయి. ఆగస్ట్ లో ఎండింగ్ వరకు ఒక రకంగా ఆగస్ట్ అంతా ముహూర్తాలు ఉన్నాయి, చైత్ నుంచి స్టార్ట్ అయిపోయి. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. ఈ ముహూర్తాల గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి, చక్కగా వివరించారు. ధన్యవాదాలు.